రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఈరోజు చెన్నై కోయంబేడులో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు తెలుసుకునే ముందు ఈరోజు చెన్నైలో వర్షం పడుతున్నందు వల్ల రేట్లోనే కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. రైతులందరూ కూడా గమనించగలరు. ఇక బీన్స్ కిలో 15 నుండి 20 రూపాయలు, పెన్సిల్ బీన్స్ 20 రూపాయలతో ఉండి 25 రూపాయలు, బెల్ట్ చిక్కుడ 45 నుండి 55 రూపాయలు, తీగు చిక్కుడ 55 రూపాయలు, పెద్ద కాకరకాయ బాక్స్ ఐటమ్ వచ్చి 30 రూపాయలు, ఇక సంచి ఐటమ్ వచ్చిన 20 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక పన్నీర్ కాకరకాయ వచ్చేసి 15 నుండి 20 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక క్యారెట్ విషయానికి వస్తే లోకల్ క్యారెట్ 30 నుండి 35, ఊటీ క్యారెట్ వచ్చేసి 45 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక బీట్రూట్ విషయానికి వస్తే 40 రూపాయలు కిలో బీట్రూట్ పలకడం అయితే జరిగింది. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే 10 నుండి 15, 16 రూపాయల వరకు కూడా కిలో క్యాబేజ్ పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ వచ్చేసి 10 రూపాయలతో నుండి 15 రూపాయల దాకా ఒక పువ్వ కాలీఫ్లవర్ పలకడం అయితే జరిగింది. ఇక వరి వంకాయ కిలో 7 నుండి 10 రూపాయలు, ఉజాలా వంకాయ 10 నుండి 12 రూపాయలు, బాటల్ బ్రింజాల్ 15 నుండి 20 రూపాయలు, పాల్యం వంకాయ 22 రూపాయలు, స్వీట్ కార్న్ A1 గ్రేడ్ వచ్చేసి 22 రూపాయలతో నుండి 26 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ వచ్చేసి 8 రూపాయలతో నుండి 10 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక క్యాప్సికమ్ విషయానికి వస్తే 30 రూపాయలతో నుండి 50 రూపాయల వరకు కూడా క్యాప్సికమ్ పలకడం అయితే జరిగింది. రెడ్ క్యాప్సికమ్ వచ్చేసి 150 నుండి 200 దాకా రెడ్ క్యాప్సికమ్ పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే లోకల్ టమాటో వచ్చేసి 15 నుండి 20 రూపాయలు, బెంగళూరు టమాటో వచ్చేసి 20 రూపాయలతో నుండి 27 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక బెండకాయ విషయానికి వస్తే కిలో బెండకాయ వచ్చేసి 25 రూపాయలతో నుండి 30 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక సొరకాయ 20 రూపాయలతో నుండి 27 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. నూకల్ 30 రూపాయలు, బీరకాయ 25 నుండి 30 రూపాయల వరకు కూడా కిలో బీరకాయ పలకడం అయితే జరిగింది. పచ్చిమిర్చి కిలో 25 నుండి 35 రూపాయల వరకు కూడా కిలో పచ్చిమిర్చి పలకడం అయితే జరిగింది. ఇక ముల్లంగి విషయానికి వస్తే 10 నుండి 15 రూపాయల వరకు కూడా కిలో ముల్లంగి పలకడం అయితే జరిగింది. ఇక కొత్తిమీర హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 70 రూపాయలతో నుండి 100 రూపాయలు, నాటి కొత్తిమీర వచ్చేసి 120 రూపాయలతో నుండి 170 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే కిలో ఉర్లగడ్డలు వచ్చేసి పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి 20 రూపాయలతో నుండి 30 రూపాయలు, చిన్న ఉర్లగడ్డలు బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి 15 రూపాయలతో నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక చోచో 20 రూపాయలు, అనపకాయలు 60 రూపాయలు, కందికాయలు 35 నుండి 40 రూపాయలు, అలసందర్లు 25 నుండి 35 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక పొట్లకాయ 25 నుండి 30 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. కిలో అల్లం 70 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ పొటాటో వచ్చేసి 20 రూపాయలతో నుండి 25 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక ఎర్రగడ్డల విషయానికి వస్తే పెద్ద ఎర్రగడ్డలు వచ్చేసి 20 రూపాయలతో నుండి 46 రూపాయలు, నాటి ఎర్రగడ్డలు వచ్చేసి 30 రూపాయలతో నుండి 80 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చి మామిడికాయ 50 రూపాయలతో నుండి 130 రూపాయలు కిలో పలకడం అయితే జరిగింది. ఇక తినే గుమ్మడికాయ విషయానికి వస్తే 5 నుండి 8 రూపాయలు తినే గుమ్మడికాయ కిలో పలకడం అయితే జరిగింది. ఇక బూడిద గుమ్మడికాయ వచ్చేసి కిలో 6 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మునక్కాయ 60 రూపాయలతో నుండి 130 రూపాయల వరకు కూడా మునక్కాయ కిలో పలకడం అయితే జరిగింది. ఇక టెంకాయ విషయానికి వస్తే పెద్ద టెంకాయ వచ్చేసి 35 రూపాయలతో నుండి 40 రూపాయలు, చిన్న టెంకాయ 20 రూపాయలతో నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కోయంబేడు మార్కెట్లో ఈరోజు విక్రయించిన పలు రకాలైన కూరగాయల ధరలు ఇవ్వండి. ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇక యాక్షన్ విషయానికి వస్తే రాత్రి 11 గంటల నుండి చెన్నై కోయంబేడు మార్కెట్ ప్రారంభమై ఉదయం 5 గంటలకు ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గమనించగలరు. ఉదయం 5 గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈరోజు వర్షం ఉన్నందువల్ల ధరలు ఏమాత్రం క్లియర్గా మనం చెప్పలేము అని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా రైతే రాజు ఛానల్ రైతుల కోసం అప్డేట్ చేయబడుతుంది.